డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు మొదలెట్టాను కదండి. ప్రకటన గ్రంథం గురించి నేను వాక్యం పెట్టినప్పుడు వ్యూస్ ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే వ్యూస్ రావట్లేదని కాదండి, ఎందుకంటే దేవుని వాక్యం అంటే జనాలు చూడలేకపోతున్నారు. ఏంటంటే బయట విషయాలు, బయట డాన్సులు, బయట ఉన్న వాటికి ఇంట్రెస్ట్ దేవుని వైపుకి రావట్లేదండి. ఎవరికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. దేవుని విషయాల్లో కూడా ఏదో మిక్స్ చేసి చెప్తే కానీ వినే పరిస్థితి లేకపోతుంది. ఎందుకంటే జనాలకి భయం పోయిందంటే దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తాడు. అది మర్చిపోతున్నారండి. దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మనం చేసే ప్రతి పని, మన ఆలోచనలు అన్నీ ఆయన ఎరిగాడండి. ఆయనకి తెలుసండి, దేవుడికి తెలుసు. మనం ఏ క్షణం ఏం ఆలోచిస్తామో కూడా దేవుడికి తెలుసు. అంటే బయట విషయాలకి వచ్చినంత ప్రాముఖ్యత దేవుడి విషయాలకి ఇవ్వట్లేదండి. ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇష్టపడట్లేదు చదవటానికి కూడా, వినడానికి కూడా. నిజమేనండి. అంటే ఇదిగోండి, ఈ వాక్యంలో చెప్పినట్టు నాకు ఈ వాక్యం చదువుతుంటే ఈ విషయం గుర్తొచ్చింది. అందుకే చెప్పాలనిపించి చెప్పాను. చూడండి, ఇగోండి. జనులు హితబోధను సహింపక దురదజవులు కలవారై తమ స్వకీయ దురాచలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగుకాలం వచ్చును. ఇగండి, ఈ వాక్యంలో చూడండి, స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకులు అంటే వారికి అనుకూలమైంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీకి అంటే దైవ బోధకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే, మీ కుటుంబం చాలా మంచిదండి, మీ కుటుంబం చాలా గొప్పవారండి, మీరు చాలా గొప్పోళ్ళండి అని చెప్తే వింటున్నారు తప్ప, ఇది మీరు సరిచేసుకోండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే వినే రోజులు పోయినాయండి. వారి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. సత్యానికి చెవిని ఇవ్వట్లేదండి. సత్యం చెప్తే ఎవరికి నచ్చట్లేదు. ఉన్నవి ఉన్నట్టు మాట్లాడితే జనాలు ఇష్టపడట్లేదండి. కల్పనా కథల వైపుకు తిరుగుకాలం వచ్చును. అంటే కల్పించి అనవసర విషయాలు, అనవసర మాటలు చెప్తే వాటికి దురద చెవుల్లాగా వింటున్నారు తప్ప నిజమైన విషయాలు ఎవరు ఇష్టపడట్లేదండి. నిజమండి, ప్రకటన గ్రంథం పెడుతుంటే ఎవరు చూడటానికి కూడా అంత ఇష్టపడలేదండి. అవే బయట విషయాలు, ఇవి ఏంటి పచ్చళ్ళు, ఇవి ఇలాంటివి పెట్టినంత తొందరగా దేవుని విషయాలు ఇంతకు ఇష్టపడలేదండి. బయట జరిగే డాన్సులు, అల్లరితో కూడిన ఆటపాటలకు ఉన్న ఇంట్రెస్ట్ దేవుడి విషయాల్లో చూపలేకపోతున్నారు. ఎందుకంటే చాలా కాలం సమీపం అయిందండి, వచ్చేస్తుందండి రాకడ. ఇంకెంతో టైం లేదు. ఏ క్షణమో ఏ గడియో అనే స్థితిలో ఉన్నామండి. దయచేసి చెప్తున్నాను, మారు మనసు పొందండి అందరూ. ప్లీజ్ దేవుని గురించి ఆలోచించండి. ఇవి అశాశ్వతమైన ఈ జీవితం కోసం వద్దు, శాశ్వతమైన మన పరలోకం గురించి ఆలోచిద్దామండి. దయచేసి మన చెవులు దేవుని వాక్యానికి అప్పచెప్పుదామండి. ఏ క్షణమో మనం తెలుసుకొనుటకు ప్రతి నిమిషము దేవుని గురించి తెలుసుకుంటూ లోకంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేవుని రాకడ ఎంత త్వరలో ఉందనేది తెలుసుకుని మనం సిద్ధపడదామండి. దయచేసి ప్లీజ్ దేవుని వాక్యానికి చెవులు అప్పచెప్పండి. ఈ స్వకీయ ఆలోచనలు మనకి ఏమి ఇది అవ్వండి. మనకి జీవితానికి కావాల్సింది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు. దేవుడి కొరకు మనం ఇప్పుడు బతికితే మన కొరకు దేవుడు పరలోకం సిద్ధపరుస్తారండి. ఈ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.